మీకు అందరికీ సుపరిచితమైన వచనం ఎఫెసీ పత్రిక 5:15 నుంచి. ఎఫెసీ పత్రిక 5:15 నుంచి ఒక్కసారి ఆ వచనం తీసి అండర్లైన్ చేయండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయమును పోనీయక అన్నాడు అంటే సమయం వెళ్ళిపోయిద్ది అన్నమాట. అది వెళ్తుంటుంది. దాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో అంటే పోయేదాన్ని పట్టుకోమనే ఆగదు, నీ కోసం ఆగదు, అది వెళ్ళిపోతానే ఉంటుంది. సమయాన్ని నువ్వు పట్టి బంధించలేవు, కదిలే కాలాన్ని నువ్వు ఆపలేవు. కానీ ఒకటి చేయగలవు, కరిగిపోతున్న కాలములో, దాటిపోతున్న కాలములో నువ్వు చేయాల్సినవి చేసి జాగ్రత్త పడితివా, ఆ టైం నీకు సద్వినియోగమైనట్టు. చేయాల్సినవి చేయకుండా నిర్లక్ష్యం చేస్తేవా, దేవుడు నీకు ఇచ్చినటువంటి టైం నువ్వు వేస్ట్ చేసుకున్నట్టు అనేది నీకు గ్రహింపు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాల విలువ తెలుసుకున్నవాడు ధన్యుడు, కాల విలువ ఎరగకుండా దాన్ని నష్టపుచ్చుకున్నవాడు అన్యుడు. కానీ అన్యులలో కూడా కొంతమందికి టైం విలువ తెలుసు. నిజదేవుడు తెలియదు కానీ టైం విలువ అన్ని జనులకు తెలుసు. కానీ దేవుని బిడ్డలంగా ఉన్న మనకి మన అజ్ఞానాన్ని బట్టి టైం విలువ తెలియట్లా. టైం విలువలో జస్ట్ మీకు ఒక విషయం చెప్తాను నేను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తబలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలిస్టు ఎవరాయన? జాకిర్ హుస్సేన్ ఆయన పేరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినోడా? అబ్బా, అవునా? ఆయన అద్భుతమైనటువంటి వాయిద్యకారుడు, తబలాని బాగా ప్లే చేస్తాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాయకుడు అండ్ డాన్సర్ ఒక ఆయన ఉన్నాడు, మైకేల్ జాక్సన్. ఆ మధ్యకాలంలో చనిపోయాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. పైన తిరిగే ఫ్యాను, విద్యుత్తు, కరెంటు, ఏమండి బల్బు, ఏమండి కుట్టు మిషన్ దగ్గర నుంచి రైలు ఇంజన్ దాకా అన్ని రకాల వస్తువులు కనుగొన్న వాళ్ళు శాస్త్రవేత్తలు. వీళ్ళందరి జీవితాల్ని మనం పరిశీలిస్తే వీళ్ళందరూ ఒక్క విషయంలో సఫలీకృతులయ్యారు. ఆ ఒక్క విషయం ఏంటంటే టైంని సరిగా వినియోగించే విషయంలో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ప్రపంచంలో మరి ఎవడు ఇతనిలాగా నాట్యం ఆడలేడు అని మైకేల్ జాక్సన్ అనిపించుకున్నాడంటే తన జీవితంలో విలువైన సమయం అంతటిని కూడా దాన్ని ప్రాక్టీస్ చేసే దానిలోనే అతను వెచ్చించాడు. తనతో పాటు తోటి పిల్లలు వేరే ఆటలాడుకుంటే ఇతను డ్యాన్స్ వేయటమే చేశాడు. తన యవనస్తుడైన తర్వాత తన తోటి యవనస్తులు సరదాగా తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే తను మాత్రం ఆ ఆనందాలు కూడా వదిలేసుకొని తన టైంని డ్యాన్స్ మీదే పెట్టాడు, సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. చివరికి ఎంతగా ఎదిగాడంటే ఆ టైపులో డ్యాన్స్ చేసేవాడు ఇంకొకళ్ళు లేడు అన్న కాడికి వెళ్ళాడు. ప్రపంచమే వాని వైపు చూసేటట్టుగా ఆ స్థాయికి వెళ్ళాడు. అన్యుడే. ఆయన పాడినా, ఆయన నాట్యం ఆడినా జనాలకి ఏం చేయాలో అర్థం కాక ఎవరో సస్తే కానీ ఏడిచినట్టు ఏడుస్తారు వాడిని చూస్తే. వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఏం లేదు, వచ్చి స్టేజ్ మీద నిలబడి ఒక పోజు పెడతాడు, విషాదంగా ముఖం పెడతాడు, అంతే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. వీడియోలో ఉన్నాయి చూడండి, ఇంటికి పోయి అయ్యే ఒక్కటే చూడండి అని చూడకండి మళ్ళీ. అలా ఉంటుంది. అంటే అంతమంది ప్రజలకు తనకు డ్యాన్సు, సింగింగ్ కానీ ఆత్మ రక్షించేవి కాదు, కాసేపు వాళ్ళకి వినోదాన్ని కలిగిస్తాయి. ఏం కలిగిస్తాయి? వినోదాన్ని కలిగిస్తాయి. కానీ అతన్ని ఎంతగా అభిమానించారంటే అంత అభిమానించారు. అంతమందికి అభిమాన పాత్రుడు అవడానికి కారణం ఏంటో తెలుసా? తను దేన్నైతే పట్టుకున్నాడో దాని మీద పట్టు సాధించిన దాకా తన టైం అంతా దాన్ని కేటాయించాడు. ఈరోజు చాలామంది మనుషులు ఇక్కడ ఉన్నారు,
లోకములో కొన్నిటిని సాధించాలని నడుం కట్టారు. సేవకులు లేకపోతే విశ్వాసులు నశించిపోతున్న ఆత్మను రక్షించాలని నడుం కట్టారు. కొంతమంది ఆత్మ సంబంధమైన వాటికి నడుం కట్టారు, కొంతమంది శరీర సంబంధమైన వాటికి నడుం కట్టారు. కొంతమంది చదివి ఏదో ఒక స్థానంలో నిలిచి కుటుంబాన్ని కాపాడుకోవాలి, పోషించుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలని కొంతమంది యవనస్తురాళ్ళు నడుం కట్టారు. నేను చెప్తున్నా, మంచిది. మనం భౌతికంగా నిలదొక్కాలి, ఆధ్యాత్మికంగా కూడా నిలదొక్కాలి. కానీ అనుకున్న స్థానానికి రీచ్ అవ్వాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. ఏది ప్రాముఖ్యంగా ఎంచావో దానికి ఖచ్చితంగా నువ్వు టైం స్పెండ్ చేయాలి, కేటాయించాలి. లోకములో ఉన్న అజ్ఞానుల్లోకెల్లా పెద్ద అజ్ఞానం ఎవడో తెలుసా? దేవుడు వానికి అందించిన విలువైన సమయాన్ని నాశనం చేసుకుంటాడు చూడు, వాడికన్నా అజ్ఞానం ఇంకొకళ్ళు లేడు. వింటున్నావా? వానికన్నా అజ్ఞానం ఇంకొకడు లేడు. ఎవడు జ్ఞానవంతుడు అంటే ఎవడు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు జ్ఞానవంతుడు. జీవితంలో కోల్పోయినవి మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన టైంని, ఒకప్పుడు నువ్వు చిన్న బిడ్డలాగా బజార్లో మీద పరిగెత్తావు, ఇప్పుడు పరిగెత్తు, అయిపోయింది. ఆ టైం దాటి వచ్చావు. ఒకప్పుడు కూర్చున్నా, లేచినా, బరువు మోసినా పటిష్టంగా ఉన్నావు. ఇప్పుడు కనీసం నీ బరువు నువ్వే మోయలేక మోకాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక అల్లాడుతున్నావు. అంటే నువ్వు పని చేసే శక్తి, బరువులు మోసే శక్తి ఆ టైం అంతా దాటి ముందుకు వచ్చేసావు. ఇక ఉండే కొంది పరిస్థితులు ఎలా ఉంటాయి నీకే తెలుసు. అంటే నీ బాడీకి, నీ శరీరానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది. దానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఆ టైం గడిచిపోతూ ఉంటే నీ బాడీ అట్టే కాలం అలానే ఉండదు. చూస్తానే అది ముగింపుకు రెడీ అయింది. దాని స్థితిని అది కోల్పోయింది. అది జరగకముందే లోకములో నేను దేవుడు ఎందుకు పుట్టించాడో దాన్ని నెరవేర్చి నువ్వు రెడీ అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి నేను చెప్పేది. దాన్ని నెరవేర్చి నువ్వు రెడీ అవ్వాలి. వాని మైండ్ అంతా ఏదైతే గురి పెట్టుకున్నాడో దాన్ని సాధించడానికే దృష్టి పెట్టినందున ప్రపంచమంతటి అబ్బురపరిచే విధంగా నాట్యకారుడయ్యాడు, గాయకుడయ్యాడు. జాకీర్ హుస్సేన్ తబలిస్ట్ అన్నాం కదా, తన ఫ్యామిలీ టూర్లకు వెళ్తే తను గదిలో కూర్చొని తబలా కొడతానే ఉన్నాడు. అంటే కొన్ని సంతోషకరమైన అనుభవాలు త్యాగం చేశారు. అప్పట్లో నాకు తెలిసిన ఒక కీబోర్డ్ ప్లేయర్ తెలుసు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇండియా వైజ్డ్గా. అతడైతే గదిలోకి వెళ్ళి ఆ స్టూడియోలోనే తన జీవితంలోని ప్రధాన భాగం అంతా అయిపోయింది. తన యవన కాలపు ఆనందాలు, సంతోషాలు మొత్తం ఫణంగా పెట్టి దాన్ని ప్రాక్టీస్ చేశాడు. దేశంలోనే నంబర్ 1 మ్యూజిషియన్గా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద లక్ష్యాలు కలిగి ఉన్నారు. మైండ్ బాగున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. మైండ్ పోయిన వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థమై సావు ఆసోది వాళ్ళకి. వాళ్ళ బతుకులు అంతే. మీరు ఎంతమందికి బ్రెయిన్ బాగా పనిచేస్తుందో, హృదయాలు బాగున్నాయో మీరు చెప్పింది వినండి జాగ్రత్తగా. ఎంతమంది లైన్లో ఉన్నారు? నిజంగానే నేను ముగించబోతున్నాను. ఇంకెక్కువసేపు చెప్పను. ఈరోజు తీర్మానం చేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో 12:30 కల్లా ఫైనల్ చేసేసేయాలని. ఇంకా కరెక్ట్గా 15 నిమిషాలే ఉంది. నేను చెప్పేది కూడా టైం గురించే. స్తోత్రం చెప్పు. వింటున్నారా? ఇలాగ చెప్పుకుంటూ పోతే శాస్త్రవేత్తల జీవితాలు కూడా తీసుకుంటే వాళ్ళు ఏదనుకున్నారో ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళకి దేవుడిచ్చిన టైంని చక్కగా వినియోగించుకున్నారు. ఓ యవనస్తురాలు ఉంది, ఏవో లక్ష్యాలు పెట్టుకుంది. ఆ లక్ష్యాలను బాగా చాలామందికి చెప్పుకుంది. నేను ఇది సాధించాలనుకున్నాను, నేను అది సాధించాలనుకున్నాను. ఒక యవనస్తుడు ఉన్నాడు, ఏదో పెద్ద గురి పెట్టుకున్నాడు, నేను ఇది రీచ్ అవ్వాలి, అది రీచ్ అవ్వాలని. కానీ రీచ్ అవ్వడానికి దాని మీద దృష్టి పెట్టకుండా మధ్యలో వచ్చిన వ్యాపకాల మీదకి మైండ్ డైవర్ట్ చేసుకొని టైం అంతా కూడా అనుకున్న గురిని కాకుండా అనవసరమైన వాటి మీద పెట్టేసి దేవుడిచ్చినటువంటి సువర్ణావకాశం అంటే బంగారు సమయం, దాన్ని పాడు చేసుకొని అంత అయిపోయిన తర్వాత వెనక్కి చూసి నేను అప్పుడు టైము పాడు చేసుకున్నా, అప్పుడు అట్లా చేయకుండా ఉండాల్సిందే.
ఇప్పుడు చూస్తేనేమో అంతా అయిపోయింది అని ఫీలింగులు ఇస్తే ఏం లాభం? ప్రైజ్ ద లార్డ్. అది కాకముందే కదా. ఇప్పుడు నా లైఫ్లో చెప్తాను, సేవకులు ఉన్నారు బాబు, విశ్వాసులు సేవకులు అందరూ వినండి. నా జీవితంలో నేను సేవలోకి వచ్చిన తర్వాత, దైవ సేవలోకి వచ్చిన తర్వాత ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాను. నేను నాకు దేవుడు అవకాశం ఇస్తే, నన్ను దేవుడు పిలిచే లోపు ఒక 50 ఆత్మల్ని రక్షణలో నడిపించి ప్రభువుకి అప్పచెప్పి వెళ్ళిపోదాం. చిన్న లక్ష్యం పెట్టుకున్నా, దేవుడు దాన్ని వెంటనే నెలలలోనే రీచ్ చేశాడు. ఆ తర్వాత లోకంలో నశించిపోతున్న వాళ్ళు 50 మందే కాదుగా, కోట్ల మంది ఉన్నారు. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తే మరికొంతమందిని విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం నేను చూడాలి. ఆత్మలను రక్షించాలి, రక్షించిన వాళ్ళని దేవుని పని కొరకు సిద్ధపరచాలి, సిద్ధపరచబడిన వారిని దేవుని కొరకు వినియోగించాలి, వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి నడిపించాలని లక్ష్యాలు పెట్టుకొని నేను దేవుని పని మొదలుపెట్టా. బాయ్ జాగ్రత్తగా వినండాయా, మొదలుపెట్టా. నాతో పాటు దైవ సేవ చేయడానికి నడుం కట్టిన దైవజనులు, నా తోటి సాటి సహోదరులు ఉన్నారు. వాళ్ళని విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు. సేవ ఆరంభంలో వాళ్ళతో కలిసి కొంతకాలం తిరిగాను. నేను తిరిగినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ దినమంతా ఏం చేస్తున్నాం, మరి పెట్టుకున్న గోల్ రీచ్ అవడానికి ఈ టైం ఏ విధంగా వాడబడుతుంది, ఎలా వినియోగించబడుతుంది అనేది కొంచెం వివేచించా, కొంచెం క్లియర్గా వివేచించా, అంటే దాని గురించి కొంచెం పరిశీలించా. అయితే ఆ సమయం పిచ్చాపాటి ముచ్చట్లలో అది లోకల్గానే తిరుగుతూ కొంచెం వ్యర్థపుచ్చబడుతున్నట్టు నాకు అర్థమైంది. అది వేరే విధంగా ఖర్చు అయిపోతుంది. సాయంత్రానికి ఏమీ మిగులుతున్నది లేదు, జరిగిన పనేమీ లేదు, కనబడట్లేదు. నాకు అర్థమైపోయింది. అప్పుడు ఆలోచించుకొని ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ఎక్కడ నా టైం వేస్ట్ అవుతుందో అక్కడి నుంచి ముందు డివైడ్ అయ్యా. అంటే వాళ్ళు చెడ్డోళ్ళని మంచోళ్ళనిగా, సమయపాలన విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. నేను అట్లా నిర్లక్ష్యం చేయకూడదు. నేనన్నా కొంచెం చురుగ్గా ఆలోచించి అడుగులు వేయాలి అని ముందు డివైడ్ అయ్యా. అక్కడ వేస్ట్ అవుతున్న సమయాన్ని నేను దేవునితో గడపడం మొదలుపెట్టా. వినండి బాగా. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో గడపటం, వాక్యాన్ని ధ్యానం చేయటం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టా. ఈరోజు కొంతమంది సేవకు వచ్చారు, ఎగురుకుంటా సేవకు వచ్చారు కానీ కనీసం బైబిల్ ఒక 10 సార్లు చదివిన చరిత్ర లేదు. ఎగిరెగిరి చదివినా 1-2 సార్ల దగ్గర ఆగిపోయారు. ఏంటంటే నేను పోటు పడవటానికి వచ్చా అంటున్నాడు. పోటు పడవటానికి ప్రధానమైన ఆయుధం ఖడ్గం, వాక్యం. వాక్యాన్ని నువ్వు అవపాసన పట్టాలి, వాక్యాన్ని ధ్యానించాలి సమయమందును అసమయమందును. అప్పుడే అందులోని సంగతులు తీసి నువ్వు ప్రకటించగలుగుతావు సారవంతంగా. కానీ వాక్యాన్ని ధ్యానించే టైము ఈరోజు కొంతమందిని చూస్తా చెప్తున్నాను నేను. ఒక గురి పెట్టుకున్నావు, నేను ఆత్మని రక్షించాలి. నాకు ముందు భక్తులు చాలామంది సేవ చేశారు, వాళ్ళలో కనీసం కొంతైనా నేను సేవ చేయాలని వచ్చావు. వచ్చి నువ్వు సమయపాలన ఎలా చేస్తున్నావు? ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో కూటం పెడితే ఒక ప్రసంగం చేసి మిగిలిన సమయాన్ని నువ్వు ఎక్కడ గడుపుతున్నావో నువ్వే వివేచించుకో. నేను చెప్పినట్టు దేవుని దగ్గర, వాక్యం దగ్గర నువ్వు సరిగ్గా గడుపుతున్నావా? నీ దగ్గరకు వచ్చే ఆత్మీయ బిడ్డలకు సరైన సమయం ఇస్తున్నావా? వాళ్ళని ఆత్మీయంగా పెంచి పోషించడానికి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకి నేర్పాల్సిన నేర్పుతున్నావా? వాళ్ళకి ఇవ్వాల్సిన మాదిరి ఇస్తున్నావా? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఛాలెంజ్ ఇస్తున్నావా? వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నావా? పెట్టుకున్న గోల్ వేరు, నువ్వు చేస్తున్న పనులు వేరు. సెల్ ఫోన్ చూడటంలోనో, పిచ్చాపాటి ముచ్చట్లలోనో, సరదా షికార్లలోనో, లేకపోతే తిని నిద్రపోవటం సోమరితనంలోనో నువ్వు ఆ విధంగా టైంని వేస్ట్ చేస్తే తీరా మళ్ళా నువ్వు రేపు కాలం గడిచిపోయిన తర్వాత సేవ చేద్దామంటే నీకు ఓపిక ఉండదురా పిచ్చోడా. చదువుదామంటే కళ్ళు పనిచేయవురా నాయన, పరిగెత్తి సేవ చేద్దామంటే కాళ్ళు పనిచేయవు నాయన.
ఒక గంట సేపు మాట్లాడదామంటే శక్తి జాలదరయ్యా. అవన్నీ నీకు దేవుడు ఇచ్చినప్పుడే, నీకు అవన్నీ అందుబాటులో ఉంచినప్పుడే నువ్వు సరిగ్గా సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు కట్టుబడి వాటిని నెరవేర్చడానికి నువ్వు అడుగులు కదిలిస్తే అప్పుడైతే. నా లైఫే ఒక మాదిరిగా చెప్తున్నా, ఎచ్చుల కోసం కాదు, మీ టైంని ఎలా వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్త చేసుకోవాలో మీకు అర్థం కావటానికి చెప్తున్నా. నా సమయం అని అర్థం చేసుకుని ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నాను. దేవునితో గడపటం, వాక్యం చదవటం, భక్తులు మాట్లాడిన విషయాలన్నిటినీ పరిశీలించటం, వాళ్ళు రాసిన గ్రంథాలు చదవటం, అట్లా నా టైంని విషయ సేకరణ మీద పెట్టాను. సద్వినియోగమైంది అక్కడ. రెండవది, దేవుని పాదాలను పట్టుకొని గోజాడటం మొదలు. నేను ఒకటే ఆలోచించుకున్నాను, జీవనోపాధి పనికి వెళ్ళినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్యారేజీకి అన్నం పెట్టుకొని మరి తీసుకెళ్ళి తిని చేశాంగా 8 hours. ఆ 8 గంటల్లో కనీసం 4 గంటలు నేను దేవుని దగ్గర గోజాడితే చేయాల్సిన కార్యాన్ని దేవుడు చేస్తాడని తెల్లవారుజామున లేచి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడిని. టిఫిన్ చేసే టైం కల్లా మళ్ళీ వచ్చి 9ంటికి వచ్చి మొహం కడుక్కొని తిని మళ్ళా పోయేవాడిని. సేవకుడా, ఈరోజు దేవుడు నీకు ఖాళీ సమయం ఇచ్చాడు. ఏదో ఒక 50 మందిని 100 మందిని సంఘాన్ని నీకు ఇచ్చి నీకు కొంచెం ఫ్రీ టైం ఇచ్చాడంటే శుభ్రంగా తిని మంచిగా వండుకొని సెల్ ఫోన్ తీసి దర్రే అనుకోమని కాదు. భవిష్యత్తులో నేను నీ కొరకు ఆత్మల్ని పంపునట్లు నీవు ఇప్పుడే జాగ్రత్తగా సిద్ధపడు. ఇది నీకు ఖాళీ టైం ఎందుకు ఇచ్చానంటే సిద్ధపాటు కొరకు ఇచ్చా. ఈ టైం అయిపోయిన తర్వాత నీ ముందుకు ఆత్మల్ని తెస్తా. ఆత్మల్ని తేవాలంటే నేను ఇచ్చిన టైంలో నువ్వు రెడీ కావాలి. రెడీ కాకుండా నువ్వు నిర్లక్ష్యం చేసావంటే ఎక్కువ మంది నీకు ఇవ్వలేని నా కుమారుడా అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏం చేయాలా నువ్వు? సేవకుడే కాదు, విశ్వాసులు కూడా. ఆత్మలను రక్షించడానికి దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడు. ఇచ్చినప్పుడే నువ్వు సువార్త చేయాలి, చెప్పాల్సిన వాళ్ళకి దేవుని వాక్యం అందించాలి. లేదంటే రేపు నువ్వు ఈ లోకాన్ని వదలవచ్చు, లేదా నువ్వు ఎవరికి చెప్పాలనుకున్నా వాళ్ళు పోవచ్చు. వాయిదాలు వేయకూడదు. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయొద్దు. అదే పెద్ద దరిద్రం. ఏ రోజుదా రోజు అయిపోవాలి, ఎప్పటిదప్పుడు అయిపోవాలి. ఈ వాయిదాలు వేసుకునే ఆ అనుభవాన్ని, అలవాటుని సాధన చేసావంటే పెందలాడు ఒక దారి అవుతాం. వేయకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఒక సంఘం అయింది, ఇంకొక చోట 3 ప్రాంతాల్లో ఆదివారం రోజు నైట్ నేను పండుకునేసరికి 1 గంట. నైట్ నేను పండుకునేసరికి 1 గంట 2. ఎందుకు? ఈ ఊర్లో చెప్తాను, ఇంకో ప్రాంతానికి వెళ్తాను, అక్కడ చెప్తాను, అక్కడ నుంచి 3వ ప్రాంతం దగ్గరికి వెళ్ళేటప్పటికి పొద్దుపోయింది, 9, 9:30 అయింది. అయినా బిడ్డలు అట్నే ఉంటారు, అన్న వస్తాడని. అక్కడికి వెళ్ళి వాక్యం అందించి వాళ్ళందరికీ ప్రార్థన చేసి వాళ్ళతో కాసేపు కూర్చొని ఆత్మ రక్షణ కొరకు వాళ్ళని పురికొల్పి వాళ్ళని బలపరిచి వాళ్ళని పంపించి నేనంత ఆహారం తినేటప్పటికి 12. నాకు ఆహారం పెట్టిన వాళ్ళు వెళ్ళాలిగా, మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళని పంపించేది 1 గంట 2. అయినా పర్లా, నా టైము దేవుని పనిలో ఖర్చు అవ్వాలని దృష్టి పెట్టి అలా చేశా. దేవుని కృప, ఓన్లీ 1.5 yearలో 3 సంఘములు కట్టబడ్డాయి. అంతటితో ఆగల. ఇక మెయిన్ బ్రాంచ్ మీద దృష్టి పెట్టాను. మెయిన్ బ్రాంచ్ గ్రోత్ అవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు బిడ్డలకు సమయం ఇవ్వటం మొదలుపెట్టాను. మధ్యలో గ్యాపుల్లో సువార్త సభల్లో అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి వాక్యం చెప్పాను. అందులో భాగంగానే ఇక్కడెక్కడో గార్లపాడు అని ఒకటి ఉంటుంది. గార్లపాడు, లక్కరాజు గార్లపాడు, దొంగ గార్లపాడు అంటారు కదా. ఎక్కడది? అక్కడ సాక్ష్యం చెప్పా. ఆ సాక్ష్యం ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. ఇక్కడ ఈ మధ్యలోనే ఎక్కడో చెప్పా. ఇక్కడేనది. దేవునికి మహిమ. అక్కడే అందించే సాక్ష్యం. అట్లా తిరుగుతా, సభల్లో వాక్యం చెబుతా. ఇంటికి వచ్చినప్పుడు, మందిరం దగ్గరికి వచ్చినప్పుడు
చిన్నగా ఏర్పడిన పరిచారకులకి, విశ్వాసులకి సమయం కేటాయించి వాళ్ళు అడిగిన సందేహాలకి క్లారిటీ ఇస్తూ, బిడ్డల్ని బలపరుస్తూ, ఆత్మీయంగా పురికొల్పుతూ, కృంగితే లేవనెత్తుతూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, దేవుని పాదాల దగ్గర గోజాడి, ప్రజలు వస్తున్నారు ప్రభువా, ఒట్టి చేతులు ఉంచితే ఎవరికి కార్యం జరగకపోతే ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? నీ శక్తి నాలో పనిచేయాలి ప్రభువా, బిడ్డల్లో పనిచేయాలి ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు. వారిని తాకినప్పుడు నువ్వు బాగు చేయి, వారితో మాట్లాడినప్పుడు వారి హృదయాల్లో కార్యాలు చేయి, వారికి మారు మనసు రక్షణ ప్రసాదించు. నేను మాట్లాడితే ఎవడు మారడు ప్రభువా, నువ్వు మాట్లాడు నాలో ఉండి, నువ్వు తాకు నాలో ఉండి, నువ్వు స్పర్శించు నాలో ఉండని గోజాడుకొని ప్రార్థన చేసుకున్నాం. వాక్యంలో సిద్ధపడటం, సభలకు వెళ్ళి వాక్యం అందించడం, పరిచారకులతో గడపటం, విశ్వాసం, ఇట్లా నా టైం అంతా ఎక్కడా వేస్ట్ కాకుండా. ఈరోజు చాలామందికి అర్థం కాల, ఇంత షార్ట్ పీరియడ్లో ఇది ఎలా సాధ్యం అంటే, ఫస్ట్ దేవుని కృప, రెండవది దేవుడు నన్ను నడిపించిన క్రమశిక్షణ, టైం సెన్స్. దిమాకున్న వాళ్ళందరికీ ఇది వాల్యుబుల్ పాయింట్. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీ కర్మ. సిద్ధపడటానికి అవకాశం ఇచ్చాడు, సిద్ధపడాలి. అంతేగాని సిద్ధపడే సమయంలో నిద్రపోతే ఇంకా తీరా నువ్వు దేవుడు నీ ముందుకు వ్యక్తులు తెచ్చినప్పుడు ఇంకేం చెబుతాను? నువ్వు సెల్ ఫోన్లు చూసుకుంటా టైం పాస్ చేస్తే నువ్వు సేవ ఏం చేస్తావు? శక్తి ఎప్పుడు పొందుతావు? అప్పుడు నేను సేవకు వచ్చినప్పుడు సెల్ ఫోను, కీప్యాడ్ ఫోన్స్ ఉన్నాయి, కానీ టీవీలు ఉన్నాయి ప్రతి ఇంట్లో, పెద్ద పెద్ద టీవీ. నేను కూడా ఒక టీవీ తెచ్చిపెట్టుకొని అనుకుంటూ కూర్చోవచ్చు, రిమోట్ చేతిలో పెట్టుకొని ఛానల్ మార్చుకుంటా. పట్టించుకోవాలా? పిచ్చోళ్ళలాగా ఆ పొలాల మీద, ఆ జమ్మి చెట్ల కింద, ఆ చింత తోపులో చింత చెట్ల కింద, ఎండ కొడితే చింత చెట్టు కింద, సాయంత్రానికి చల్లబడితే చెరువు కట్ట మీద. ఇదంతా నేను బిల్డప్ కోసం చెప్పట్లా. ఒక ప్రయాణ పద్ధతిలో దేవుడు నన్ను నడిపించిన తీరు అన్నిటికంటే ముఖ్యమైనది టైం సెన్స్, సమయ పాలన. ఆ టైంని ఎలా నువ్వు వినియోగిస్తున్నావు, దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి సిద్ధపడవలసిన సమయం నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదు నీకు. చదువుకునే యవనస్తులకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ చెప్తున్నా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, అవి పంట కాలంలో కూర్చుకుంటాయి, వేసవిలో కూర్చుకుంటాయి, వర్షాకాలంలో హాయిగా ప్రశాంతంగా తింటాయి అని ఎందుకు చెప్పాడో తెలుసా? ఏ టైంకి ఏది చేయాలో తెలుసుకొని జాగ్రత్త పడినానా అనే పాఠం కోసం. ప్రియులారా, 4 సంగతులు చెప్తా, 4 విషయాలు. నంబర్ 1, మొట్టమొదటిది, సరైన టైంలో దేవుణ్ణి వెతకడానికి నాకు అవకాశం దొరికింది, వెతికాను, దేవుడు దొరికాడు. దేవుడు దొరికినప్పుడు, వినండి బాగా, మొత్తం వినండి. దేవుడు దొరికినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఏం చేయమంటున్నాడో దాని మీద దృష్టి పెట్టా. మారు మనసు పొందు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు, నువ్వు నాకు చెందినవాడివి కా అని పిలిచాడు. 4 ఆదివారాలు దేవుని మందిరానికి వెళ్ళాను, వాక్యం చదివాను, మ్యాటర్ అర్థమైంది. 5వ వారంలో బాప్తిస్మం పొందా. అది కూడా వాళ్ళు ఇస్తే 2వ వారమే పొందేవాడిని. వాళ్ళు ఇచ్చేటప్పటికి అంత టైం పట్టింది. వాళ్ళు కోటాలు పెట్టి ఆ కోటాల్లో ఇచ్చారు. ఒకవేళ ఆ కోటాలు లేకపోతే వాళ్ళు అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కదా నాకు. ఎప్పటికయ్యేదో అంటే ఆలస్యం నాది కాదు, నేను మొదటి అడుగులోనే రెడీ అయిపోయా. 2వ టైంకి వచ్చేటప్పటికి బాప్తిస్మం పొందాను కదా. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయుట కొరకు నువ్వు ప్రత్యేకంగా సిద్ధపడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందాను రైట్ టైంలో, ఆలస్యం చేయలా, అయిపోయింది. 2వది, బాప్తిస్మం పొంది మళ్ళా పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రత్యేకంగా సిద్ధపాటు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రభావం మన మీద పనిచేయకుండా దేవుని పనికి మనం పనికిరాం. మనం భక్తిలో నిలబడాలన్నా, 10 మందిని నిలబెట్టాలన్నా పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఏం చేయలేం. అందుకని రక్షణ తర్వాత
ప్రత్యేకంగా సిద్ధపడి ఆత్మాభిషేకం కొరకు ప్రార్థనలో కనిపెట్టుకున్నా. బాప్తిస్మ పొందినప్పుడే పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడు. ఆయన మనతోనే ఉన్నాడు. కానీ ప్రార్థనలో సిద్ధపడినప్పుడు ఆయన శక్తి మన మీదకి పంపుతాడు. ఆత్మ ఫలమును ఆత్మ వరములను ఆయన మనకిస్తాడు, పరిశుద్ధాత్మ. ఓకేనా? మూడవది ఆత్మను పొందుకున్నా. ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డానో నాలుగవది కర్తవ్యం బోధించాడు. ఏంటంటే, దేవుని సహవాసంలోకి వెళ్తున్నాను, కష్టపడి పని చేసుకుంటున్నాను, అప్పులు తీర్చుకుంటా ఉన్నాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆఖరికి వర్క్ దగ్గరికి వెళ్ళి కూడా మధ్యాహ్నం అందరూ కూర్చొని భోజనం చేసి మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటే, బ్రదర్ ఏమనుకోవద్దు, విసుకోవద్దు, అర్థం చేసుకోండి. నాతో పాటు వర్క్ చేసే వర్కర్స్ వెళ్ళి భోంచేసి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు తిని పండుకునే వాళ్ళు పండుకుంటే, రెస్ట్ తీసుకోవడానికి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటే, నేను పర్సనల్ ప్రదేశం వెతుక్కొని వెళ్ళి మోకాళ్ళ మీద ఉండేవాడిని. ఎచ్చులకి చెప్పట్లా, నిజం. పొద్దున్నే తెల్లవారుజాములు లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునేవాడిని, వాక్యం చదువుకునేవాడిని. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ప్రార్థన, నైట్ వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ మోకాళ్ళ మీద నిలబడేవాడిని. ఆ విధంగా సమయమందును అసమయమందును దేవునితో అలా గడపటం మొదలుపెట్టాను. దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తూ కుటుంబంలో నెమ్మదిని సమాధానాన్ని మొదలుపెట్టాడు. తర్వాత 4వ మెట్టుకి కొంతకాలం గడిచిన తర్వాత, ఇప్పుడు నీవు నా పరిచర్య కొరకు రావాలి అని పిలిచాడు. అప్పుడు నేను స్టార్టింగ్లో ముందు చెప్పాను కదా, భయాలు అవన్నీ నేను తట్టుకోలేను ప్రభా, రాలేను అన్నాను. కానీ దేవుడు తన శైలిలో నా దగ్గరికి వచ్చాడు. ఆయన స్టైల్లో దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఎందుకంటే మర్యాద జీవితం తినంగా. 4వది ఆత్మాభిషేకం ఇచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి సేవకు ప్రిపేర్ చేశాడు. ఎక్కడ ఏది చేయమన్నాడో అది చేయటానికి నేను ఎక్కువ టైం తీసుకోవాలా. అది నాకు చాలా ప్లస్ అయింది. దేవుడు ఎక్కడెక్కడ ఏ మెట్టు చూపించి, ఇక్కడ ఇది ఎక్కురా నువ్వు అన్నాడు. ఓకే, ఇక్కడ ఇది ఎక్కురా, ఇక్కడికి అట్లా 4 దశల్లో దేవుడు చూపించిన ప్రకారం అడుగు వేసుకుంటా వచ్చాను. ఈ దశకు వచ్చేటప్పటికి దేవుని మహాకృపను బట్టి దేవుడు తన ఘనకార్యాన్ని జరిగించాడు. అదే ఒకవేళ ఆ చర్చికి వెళ్తున్నాంలే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత తీసుకుందాంలే, తర్వాత చూద్దాంలే అని మారు మనసుని రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ ఇప్పటిదాకా నేను మారు మనసు పొందకపోతే, ఒకవేళ బాప్తిజం పొంది ఉండకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఉండదు. ఆత్మాభిషేకం లేకపోతే సేవలో ఫలింపు ఉండదు, అసలు సేవకి అడుగు పెట్టడమే ఉండదు. సరే, బాప్తిజం పొందాను, దేవుడు సేవకు రమ్మని పిలిచినప్పుడు నేను రాకపోతే, ఇప్పుడు కాదులే అనుకున్నాయని అయిన తర్వాత ఎప్పుడో సచ్చేటప్పుడు చేద్దాం సేవ అనుకుని ఆగితే, అవునా? ఎక్కడా లేట్ చేయలే. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, మారు మనసు పొందునానా నీతో పనుందని దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఆలస్యం చేయకూడదు. మారు మనసు పొందాను ప్రభు అనాలి. బాప్తిస్మ పొందునానని పిలిచినప్పుడు ఆలస్యం చేయకూడదు, పొంది నిలబడాలి. నిలబడ్డావా? రైట్, దా పరిశుద్ధాత్మను నింపుతాను, రా నా ముందు కూర్చో. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. లూకాసు వార్త 11:13. ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, స్తోత్రం నాయన, ఇక రా ప్రకటించు సువార్త. ఒక సేవకుడికే కాదు, ఆత్మలను రక్షించే వ్యక్తులకే కాదు, జీవితంలో ఏదైనా సాధించాలని నడుం గడితే, అది శరీర సంబంధంగానైనా ఆత్మ సంబంధంగానైనా పెట్టుకున్న గురి మీద దృష్టి పెట్టాలి. నిద్రమోహం వేసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వెధవ బతుకు బతకూడదు. అది నేను చెప్పేది. పెద్ద పెద్ద ఎచ్చులు మాటలు మాట్లాడి, నేను అది కావాలనుకుంటున్నా, నేను ఇది కావాలనుకుంటున్నా, నేను అది చదవాలనుకుంటున్నా, నేను ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నానని పెద్ద పెద్ద డైలాగులు వేసి దాని మీద దృష్టి పెట్టకుండా మధ్యలో వచ్చే చెత్త మీద నువ్వు దృష్టి పెడితే ఫైనల్లో బలహీనుడుగా, అర్భకుడుగా, అల్పుడుగా, అల్పురాలిగా తేల్తావు.
కొంతమంది మారు మనసును నిర్లక్ష్యం చేస్తారు, ఆలస్యం చేస్తారు. రక్షణ నిర్లక్ష్యం చేస్తారు, ఆలస్యం చేస్తారు. కొంతమంది అభిషేకంతో నింపబడ్డు కొరకు నా ముందు కనిపెట్టుకోమంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది సేవకు రమ్మంటే ఆలస్యం చేస్తారు. కొంతమంది సేవలోకి వచ్చినా పరిగెత్తరా నాయన అన్నా కూడా పరిగెత్తకుండా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఆగిపోతారు. ఇక్కడ కూర్చున్న ఈ రౌండింగ్లో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని దయచేసి కొంచెం ఈ కాల విలువను తెలుసుకొని మీరు జాగ్రత్త పడితే ధన్యులు. ఏడిసేవలే పోరా పుల్లయ్య అంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. లేదన్నా ఇది ఆలోచించాల్సిన విషయం అంటే దా మోకాళ్ళే. మోకాళ్ళే. కొంతమందిని చూస్తాను, చేసింది ఘోరంతా చేసింది, ఎంతో చేసినట్టుగా ఫీల్ అయిపోయి టైంని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇంకా ఎంత చేయాలి? నీతో పాటు జీవించిన వ్యక్తులే నువ్వు ఎప్పటికీ రీచ్ కాలేనంత శిఖరాగ్రానికి వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారో తెలుసా? ఫస్ట్ దేవుని కృప కాదని నేను అనను. ఆ కృప ఎక్కడ వర్కౌట్ చేసిందో తెలుసా? టైంని సద్వినియోగం చేసుకునే దగ్గర వర్కౌట్ చేసింది వాళ్ళని. అందుకే వాళ్ళ వల్ల అయింది, నీ వల్ల ఎందుకు కావటల్లా అంటే అక్కడ లాస్ అవుతుంది టైం దగ్గర. అదే నువ్వు టైం విషయంలో మెళకువగా ఉంటే, సిద్ధపాటుకు నీకు అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి జాగ్రత్త పడితే రాబోతున్న భవిష్యత్తు నీకే. అదొక ఆశీర్వాదకరమైన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు. కానీ నువ్వు అలాంటి దాన్ని నిర్లక్ష్యం చేసి వ్యర్థమైన వాటిల్లో ఆకర్షణలో పడిపోయి నువ్వు పలికిన మాటలేంది, నువ్వు చేసిన తీర్మానాలేంది, నువ్వు పెట్టుకున్న లక్ష్యాలేంది, ప్రజెంట్ నువ్వు చేస్తుంది ఏంది, దేవుడికి ఏ మాటలు చెప్పావు, కుటుంబ సభ్యులకి ఏ మాటలు చెప్పావు, నీ మీద ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్న వాళ్ళని మోసం చేసి లోకాశల్లో పడిపోయావు. అల్ప విజయాలతో ఆనందపడిపోయి రాజీ పడిపోయి బతుకుతున్నావు. సరి చేసుకో. దేవుడు ఈరోజు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన పిలుపు. ఇకనన్నా జాగ్రత్త పడతావా?